ఆదికాండం 40వ అధ్యాయం 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మరిచిపోయెను. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నమ్మ పరమ తండ్రి, ఆమెన్. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. వేదన కలిగించే జ్ఞాపకాలు. చెప్పండి అందరూ కూడా, వేదన కలిగించే జ్ఞాపకాలే కానీ వేదన కలిగించేటువంటివి. ఒక 6 పాయింట్లు నేను చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. మర్చిపోవుట, జ్ఞాపకం చేసుకునుట. దేవుడు మనకిచ్చినటువంటి 2 ఆశీర్వాదాలు. మరుపన్నది ఒక వరం అని చెప్పి అంటుంటారు. లేకపోతే చాలా విషయాలు మనం మర్చిపోకపోతే జీవితంలో ముందుకెళ్ళలేం. కాబట్టి మర్చిపోవడం, జ్ఞాపకం చేసుకోవడం 2 కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు. కొన్ని మర్చిపోతే బాగుంటుంది, మరికొన్ని మాత్రం జ్ఞాపకం చేసుకుంటే చాలా దీవెనకరంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రియులు గమనించాలి, పానదాయకుల అధిపతి యొక్క జ్ఞాపకం. నెంబర్ 1 ఏంటంటే పానదాయకుల అధిపతి యొక్క జ్ఞాపకం. ఇక్కడ చూసినట్లయితే యోసేపుకి మేలు చేయవలసినటువంటి వాడు మర్చిపోయాడు. గమనించాలా, చూసారా? పానదాయకుల అధిపతి యోసేపుని జ్ఞాపకం చేసుకొని అతన్ని మరిచిపోయాడు. 41వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసేసరికి ఏమవుతుందంటే మళ్ళాను, అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదమును జ్ఞాపకం చేసుకొనిచున్నాను. మరిచిపోయాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి పానదాయకుల అధిపతి యొక్క జ్ఞాపకం, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ యోసేపుకి మేలు చేయవలసినటువంటి ఆ యొక్క పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. సరైన సమయంలో దేవుడు అతనికి జ్ఞాపకం చేయగా ఒకంత బాధపడ్డాడు. మీకు మేలు చేసిన వారిని ఎన్నడూ మర్చిపోవద్దు. ఈ సత్యాన్ని గుర్తించాలి. మీకు కీడు చేసిన వారిని, మీకు కీడు చేసినటువంటి వారి గురించి వెంటనే మర్చిపోండి. ఎవరి వలన మీరు కీడు పొందినట్లయితే వెంటనే మర్చిపోండి. కానీ ఎవరన్నా మీకు మేలు చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకోనని పెద్దలు కూడా మనకు చెప్తారు. లోకంలో జరిగేటువంటి సామెత. ఈ రోజున పానదాయకుల అధిపతి అలా చేశాడని బాధపడేటువంటి మీలో, నాలో అందరూ చాలామంది అంటారు, ఆ పానదాయకుల అధిపతి ఎవరో కాదు, నువ్వు నేనే. దేవుడు నీకు నాకు చేసినటువంటి మేలును మర్చిపోతూ ఉంటుంటాం. నో ప్రాబ్లం. మర్చిపోయినందుకు కాదు ఇక్కడ ప్రాబ్లం. కానీ అది ఏం చేస్తాడు, మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి నీకు మేలు చేసిన వారిని అన్నాడు కూడా మర్చిపోవద్దు. హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారంట. ఆయన అందరికీ మేలు చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఒకవేళ ఎంతకాలం నువ్వు మర్చిపోయావేమో, ఈ జీవితం ఇలా ఉన్నదంటే దేవుడు చేసిన మేలు, ఈ జీవితం ఇలా ఉన్నదంటే దేవుడు చేసిన కృప, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చినటువంటి సమస్తం. మరి నీతోటి వారు, నీ ఇరుగు పొరుగు వారు అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, వివాహాలు అయ్యాయి, మరి గర్భఫలాలు వచ్చాయి, అయినా సరే నీకేమీ పొందుకోలేదు. గమనించాలి, ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుని కృప. ఇన్ని కష్ట నష్టాలు ఎదురైనా కూడా నువ్వు జీవితాన్ని జీవిస్తూ ఉన్నావంటే దేవుని కృప. లేకపోతే ఇంత మంచి పొజిషన్లో ఉన్నావు, మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి ఇల్లు, మంచి వాహనం, మంచి స్థితి, ప్రైజ్ గాడ్. దీన్ని బట్టి దేవుని స్తుతించి, ఇది కూడా దేవుని కృపే. నువ్వే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో దేవుని మహింపరిచి ఎరిగి ఉన్నాను అంటాడు పౌలు గారు. కాబట్టి నువ్వు మంచిగా ఉన్నావా, రిచ్గా ఉన్నావా, పూర్గా ఉన్నావా, సమస్యలో ఉన్నావా, సంతోషంగా ఉన్నావా అన్నది కాదు, కానీ ఏ స్థితిలో ఉన్నా సరే దానిని బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలి ఈ స్థితిని, ఈ గతిని. ఇది చాలా ఇంపార్టెంట్. పానదాయకుల అధిపతి ఏం చేశాడు, మంచి స్థితికి వెళ్ళాడు, మర్చిపోయాడు. కానీ దేవుడు అతనికి గుర్తు చేశాడు. అది ఆ సమయంలో, తగిన విధంగా దేవుడు అతనికి జ్ఞాపకం చేయటం చాలా మంచి విషయం అన్నమాట. కాబట్టి నెంబర్ 1 అది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, ద్వితీయోపదేశకాండం మనం గమనించినట్లయితే ప్రియులారా, 9వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే, అరణ్యములో నీవు నీ దేవుడని యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. గమనించాలి, వేదన కలిగించేటువంటి జ్ఞాపకాలు మన యొక్క వర్తమానం ఈరోజు. నిజంగా మరి ఆ పానదాయకుల అధిపతి యొక్క విషయం ఏంటి, వేదన కలిగించే జ్ఞాపకం. అది మర్చిపోయాడు. ఇక్కడ అరణ్యంలో కోపం పుట్టించినటువంటి ఇశ్రాయేలీలు, దేవుడు ఎంత మంచివాడో మనమంత చెడ్డవారం. మన కోపం పుట్టించిన, గమనించాలి,
మనం దేవునికి కోపం పుట్టించినా కానీ ఆయన మాత్రం సహించి మనలను చేర్చుకున్నటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అరే, నేను ఎంత ఇబ్బంది పెట్టాను, దేవునికి ఎంత కోపం రప్పించాను, ఎంత వ్యతిరేకమైన జీవితం జీవించాను, ఎన్ని ప్రశ్నలు వేశాను దేవుడిని. అందరికీ అద్భుతాలు జరుగుతుంది, నాకు జరగట్లేదేంటి? అందరికీ దేవుడి కార్యాలు చేస్తున్నాడు, నాకు చేయట్లేదేంటి? అందరిని బాగా చూస్తున్నాడు దేవుడు, నన్ను చూడట్లేదేంటి? అందరి విషయంలో మంచుకున్నాడు దేవుడు, నా జీవితంలో మంచిగా లేడేంటి? ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నో ప్రశ్నించి దేవుని విసిగించి దేవుడికి కోపం రప్పించారు. అయినా సరే ఎంత కోపం పుట్టించినా కూడా దేవుడు సహించి మనలందరినీ కూడా చేర్చుకున్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. మర్చిపోవద్దు ప్రియులారా. నేను ఎంతగా విసిగించానో దేవునికి ఎన్నిసార్లు దూరం అయిపోయాను, దేవుని మీద కోపగించి ఎన్నిసార్లు ప్రార్థన చేయటం మానేశాను, దేవునికి కోపగించి ఎన్నిసార్లు దేవుని సన్నిధికి రావటం మానేశాను కదా. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా. హల్లెలూయా. ప్రియులారా, ఏ సమయంలో అది చెయ్యాలి. దేవుని వాక్యం వెల్లడగుతుండగా వాక్యాన్ని ఇంట్రెస్ట్గా వినాలి. వాక్యం పట్ల మన యొక్క మనసును కేంద్రీకరించాలి. వాక్యం వెళ్తుంటే మన సమస్య అంటే ఎప్పటికీ బయటపడ మనం. మాస్టర్ పాఠం చెప్తున్నప్పుడు ఎవరైతే వింటాడో వాడికి సమస్య వచ్చినప్పుడు, అంటే పరీక్షలు వచ్చినప్పుడు విజయం నవ్వుతూ పరీక్షకు జవాబులు రాయగలుగుతాడు. మాస్టర్ పాఠం చెప్పేటప్పుడు పక్కోడితో మాట్లాడతాను, మాస్టర్ పాఠం చెప్పేటప్పుడు ఏదేదో దిక్కులు చూసుకుంటాను. మాస్టర్ మాట విన్నటువంటి వాడు ఏం చేస్తాడు? సమస్య వచ్చినప్పుడు గందరగోళం. అలాగే ఈ రోజున ఈ సత్యం తెలియక చాలామంది దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు సమస్యలు పెడతా ఉంటుంటారు, సమస్యల గురించి మాట్లాడుతుంటారు, సమస్య గురించి ఆలోచిస్తారు. దయచేసి అటువంటి చైల్డిష్ మెంటాలిటీ అంటారన్నమాట. చిన్నపిల్లల మనస్తత్వాన్ని విడిచిపెట్టేసేసి, వాక్యం వెల్లడవుతుంది, ఆ వాక్యం వెల్లడగడుతోడని నాకు వెలుగు కలుగుతుంది, ఆ వాక్యంలోనే నా జీవితానికి, నా సమస్యకు పరిష్కారం ఉన్నది, హల్లెలూయా అని చెప్పి ఆశతో ఎదురు చూడాలి, ఆశతో వాక్యాన్ని వినాలి. ఈ సత్యం తెలియకపోవడం వల్ల ఈ రోజున చాలామంది సమస్యలు ఇరుక్కుపోతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా వినాలి. వాక్యం వాక్యము మరి దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు మన దృష్టి, మన ఆలోచన, మన కనుచూపు, మన మనసు, ఏకాగ్రత అంతా కూడా వాక్యం మీదే ఉండాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడా అని చెప్పేసి అటువంటి స్థితిలో ఉన్న రోజున అద్భుతాలను ఖచ్చితంగా మనం చూస్తాం. కాబట్టి ఏం చేస్తాం? వాక్యం చెప్తున్నప్పుడు మన యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఎస్ లార్డ్, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్, నేను నమ్ముచున్నాను, పొందుకున్నాను, థ్యాంక్ యూ జీసస్, ఇట్లా దేవుని స్తుతిస్తూ ఉంటాం వాక్యం చెప్తున్నప్పుడు. హల్లెలూయా చెప్తాం, దేవుని మహింపరుస్తాం, దేవుని కనపరుస్తాం. ఇది రెస్పాన్స్ అంటే దేవుని వాక్యం ద్వారా వచ్చేటువంటి రెస్పాన్స్. దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్తుంటే వచ్చే రెస్పాన్స్. శ్రద్ధగా వినాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి దేవుడు ఎంత మంచివాడు అసలని, మనం అంత చెడ్డోళ్ళు. విసిగించి కోపగించేలా చేసుకుంటే, బాధ పెడితే, హింస పెడితే, దేవుడిని మరి ప్రశ్నలేసి, ఎందుకు ఇలా చేస్తున్నావు దేవుడా, నా భర్త అలా చేశాడు ఎందుకని, నన్ను మరి ఇటువంటి వ్యక్తి ఎందుకు వివాహం చేసావు, దేవుడు చేశాడా? దేవుడికి చెప్పారా? లేదు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, దేవుడు చేశాడు? లేదు. ఇష్టానుసారంగా ఇష్టపడి చేసేసుకుని వెళ్ళిపోయి ముందుకి దేవుడు వద్దన్నా సరే, తల్లిదండ్రులు వద్దన్నా సరే, ఎవరి మాట వినకుండా నేను ఎవరి మాట వినను అని వెళ్ళిపోయి ఇప్పుడు అందరినీ సలహాలు అడుగుతూ, అందరి వైపు చూస్తూ, నా జీవితం గందరగోళంలో ఉందని చెప్పి అందరి దగ్గరికి వెళ్తుంటే కారణం ఎవరు? ఈరోజు చాలా జీవితాలు అట్లానే ఉన్నాయి. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోరు, సమస్యలు వచ్చినప్పుడు అందరి వైపు చూస్తూ ఉంటుంటారు. కానీ దేవుడు అలా కాదు ప్రియులారా. నువ్వెంత ఇబ్బంది పెట్టి ఎన్ని చేసినా కూడా ఆయన సహిస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకో, ద్వితీయోపదేశకాండం 9:7 ఏమన్నది? అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము, దాన్ని మరవద్దు. హల్లెలూయా. వేదన కలిగించే జ్ఞాపకాలు ఇవన్నీ కూడా. మూడవదిగా మనం గమనించినట్లయితే ప్రియులారా, మూడో విషయం కీర్తనల గ్రంథం 137 కీర్తన 1వ వచనం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. వింటున్నారా? చెరలోని ప్రజలు ఏడ్చుట జ్ఞాపకం చేసుకోవాలి. ఆ చెరలోనికి వెళ్ళినటువంటి ప్రజలు ఎందుకు ఏడ్చారు? సియోనులు ఒకప్పుడు సంతోషానికి, ఇప్పుడు చెరలోని పరిస్థితికి తేడా తెలిసొచ్చింది. పడకుండా నిల్చుంటే ఎంత మహిమో, పడిపోతే ఎంత వేదనో అది తెలుసుకున్నారు. అది తెలుపుతుంది ఆ సిచ్యువేషన్ అంతా కూడాను. ఆవు చస్తే కానీ పాలు బయటపడవంట. ఆవు బ్రతికినంతకాలం ఎందుకు వచ్చినావండి, లీటర్ పాలు కూడా ఇవ్వదు. అదే ఆవు చచ్చిపోతే 10 లీటర్ పాలు ఇచ్చి ఆవు చచ్చిపోయింది అంటే అసలైనటువంటి విషయం చచ్చాక బయటపడ్డది.
ఆవు చచ్చాక పాలు బయటపడ్డాయి అంటారు. ఇదన్నమాట సామెత. అంటే దాన్ని బ్రతుకున్నంతకాలం అది ఎన్ని పాలు ఇచ్చి ఎంత సేవ చేసినా కూడా ఎందుకు పనికిరాదు, దీనికి ఫుడ్ దండగా, దీనికి మేత దండగా, దీన్ని చేయటం దండగా, ఇదంతా అనిచ్చేసి అది ఎప్పుడైతే చచ్చిపోయిందో అప్పుడు అయ్యో 10 లీటర్ల పాలు ఇచ్చి ఆవు చచ్చిపోయింది. మనస్తత్వాలు ఇట్లానే ఉంటాయి. అమ్మ వింటున్నారు, జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. కాబట్టి ఈ చెరలోకి వెళ్ళినటువంటి ప్రజలు ఏడుస్తున్నారంట, చెరలో ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారంట? సియోనులో ఒకప్పుడు ఎంతో సంతోషం, ఎంతో సమాధానం, ఎంతో ఆనందం ఉంది. ఆ సియోనులో ఉన్నటువంటి పరిస్థితికి ఇదిగో ఈ చెరలోకి వచ్చేసాం పరిస్థితికి ఎంత తేడా ఉంది. అక్కడ సంతోషం, ఇక్కడ దుఃఖం. చూసారా? అలా పడిపోకుండా నిల్చుంటే ఎంత బాగుండేదో, ఎంత మహిమో, ఎంత వేదనో. చూసారా? ఆ స్థితిలో నిలిచికుంటుంటే బాగుండేదే, ఆ విధంగా దేవుని హత్తుకుని ఉంటే బాగుండేదే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున వాక్యాన్ని వినండి అమ్మ, వాక్యాన్ని వినండి, వాక్యం పట్ల దృష్టిని పెట్టండి. దేవుని వాక్యం సెలవిస్తుందంటే నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని గణపరచండి. సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు. ఎస్ లార్డ్, నేను గత జీవితంలో నువ్వెన్నో అద్భుతాలు చేసావు, వాటిని గుర్తు తెచ్చుకోవటం మానేసి ఈరోజు నా జీవితంలో వచ్చే సమస్యనే గుర్తు తెచ్చుకుని సమస్య 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 అని చెప్పి నేను సమస్యనే ప్రకటిస్తున్నాను. ఎవరైతే సమస్యల గురించి మాట్లాడతారో వాళ్ళు సమస్యలోనే ఉంటారు. మీకు బాధ కలగవచ్చు, సత్యమే చెప్తున్నాను నేను. ఎవరైతే గోతులోని కిందకు చూసుకుంటారో గోతులోనే ఉంటారు. గోతులో నుంచి పైకి చూసిన వాళ్ళు పైకి వస్తారు. కాబట్టి ఈరోజు మీ ఇంట్లో సమస్య, ఒంట్లో సమస్య, ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, పేదరిక సమస్య, వాటి గురించి మాట్లాడొద్దు. వాటిని విడిచిపెట్టేసేయండి, వెళ్ళిపోతాయి. మీరు పట్టుకుని నా సమస్య, నా అప్పు, నా భర్త, నా బాధ మీ పెట్టుకోండి. మరి దేవుడు ఏం చేస్తాడు? నువ్వు పట్టుకుని ఉంటే విడిచిపెడితే వెళ్ళిపోతాయి ఇవన్నీ. దాన్ని పట్టుకుని 24 గంటలు నా అప్పు, నా సమస్య, నా బాధ, నా భర్త, నా మార్మర్స్ రావట్లేదు, నన్ను చూడట్లేదు, ఎప్పుడు ఇవే పలికేటువంటి వారు అవే పొందుకుంటారు. మీ మాటల విత్తనాలు, మీరు మాటల విత్తనాలు. ఏం విత్తనాలు వేస్తున్నారంటే నా భర్త మంచోడు కాదు, మూర్ఖుడు, కొడతాడు, తిడతాడు, మాట్లాడడం, నా తప్పు ఉంది, పెరిగిపోతుంది, ఇంతమంది వచ్చేస్తున్నారు, తిట్టేస్తున్నారు. ఎంత కూడా మీరు వేసే విత్తనాలన్నీ కూడా బహు చెడ్డ విత్తనాలు వేస్తున్నారు. కాబట్టి ఈ సత్యం తెలుసుకున్న రోజున ఖచ్చితంగా మీరు బయటపడతారు. నాకు తెలిసి మీకు ఎవరు చెప్పుండకపోవచ్చేలాగా మీ అప్పు కోసం మేము ప్రార్థన చేస్తామండి, అప్పు తీరాలనంట. అప్పు తీరాలనండి, ఆల్రెడీ దేవుడు తీర్చేశాడు. ఈ సత్యం తెలిస్తే సరిపోతుంది నీకు. నీ భర్త మారాలి మేము ప్రార్థన చేస్తామేమన్నా, మారాలనేంటి? నీ భర్త మార్పు కోసం 2000 సంవత్సరాల క్రితం యేసయ్య శిలువలో రక్తం కార్చేశాడు, వెల చెల్లించేశాడు. నీ జీవితంలో జరగవలసిన ప్రతి కార్యానికి ఆయన వెల చెల్లించేశాడు. ఆల్రెడీ అంత అయిపోతే మళ్ళీ నువ్వు ఎవరో ప్రార్థన చేస్తారో అవుతుంది అంటే ఎలాగది? అది సత్యం కాదు. సత్యం ఏంటంటే నీ జీవితంలో జరగవలసిన ప్రతి దానికి ఆల్రెడీ దేవుడు వేల చెల్లించేశాడు, సమకూర్పునిచ్చేశాడు. అంటాడు కదా భక్తుడు, నా తల్లి గర్భంలో రూపించబడకముందే నన్ను ఏం చేశాడంటండి? చూశాడంట. ఎక్కడ చూశాడు మరి? ఈ సత్యం తెలియకపోవడం వల్లే ఈరోజున మీరు బంధకాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అమూల్యమైన సత్యాన్ని మీరు తెలుసుకొని మరలా సమస్యని పరిష్కరించాలంటే ఎలాగవుతుంది? ఈ రోజున మొత్తం ప్రపంచమంతా కూడా సమస్యలు ఉంటాయి. కారణం ఏంటంటే సమస్యల గురించే మాట్లాడతారు. మీ మాటల విత్తనాలే రేపు మొలకలు. ఈరోజు సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు ఇంకా రేపు సమస్యలు ఇరుక్కుపోతారు. ఎల్లుండి కూడా సమస్యల గురించి మాట్లాడేట వాళ్ళు ఇంకా సమస్యలు వృక్షాలు అయిపోతాయి అన్నమాట. కారణం ఏంటంటే నువ్వు వేసే విత్తనాలు మొలకెత్తి మొక్కలయ్యి వృక్షాలయ్యి మహావృక్షాలు అయిపోతాయి. కాబట్టి ఎప్పటికీ జీవితంలో ఆ సమస్య నుంచి బయట రారు. నా భర్త మారు మనసు కోసం ప్రార్థన చేయండి అన్న వాళ్ళు ఎప్పుడన్నా మారినట్టు చూసారా మీరు? మారవయ్యా అన్నటువంటి వాళ్ళు ఎప్పుడన్నా మారినట్టు చూసారా? మారరు, ఇంపాసిబుల్. మరి ఏం చేయాలి? నువ్వు యాక్సెప్ట్ చేయాలి. యేసయ్యా నా భర్తకు మారు మనసుకు ఆల్రెడీ వెల చెల్లించేసావు, థ్యాంక్ యూ జీసస్, నా మీద ప్రేమను పుట్టించేసావు, నీకు థ్యాంక్ యూ జీసస్. అలా అన్నవాళ్ళు, మారిన వాళ్ళు సాక్ష్యాలు యూట్యూబ్ నిండా ఉన్నాయి, నేనే పెట్టాను చూడండి. ఈ విధంగా ప్రార్థన చేసిన వారి జీవితాల్లో వాళ్ళ భర్తలు హత్తుకోవటం, వాళ్ళు కలిసిపోవటం ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఇది సత్యం.
ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి, అనేక మందికి తెలియజేయండి ప్రియులారా. ఈ విధమైన ప్రార్థనా విధానం మార్చుకోండి, అద్భుతాలు చూడండి. అంతేగాని అడుక్కోవద్దు. మీరు బెగ్గర్స్ కాదు, దేవుని పిల్లలు. ఇంతగా మించి సత్యం మీకు ఎక్కడొస్తుంది ప్రియులారా? ఇంత అద్భుతంగా చెప్తున్నా కూడా మళ్ళా మొదటికి వచ్చి నా భర్త మారు మనసు కోసం ప్రార్థన చేయండి, నా అప్పు తీరాలని ప్రార్థన చేయండి, నాకు అది రావాలని ప్రార్థన చేయండి. ఎలాగొస్తుంది ఇది అంతాను? అయిపోయిందని మళ్ళీ చేయమంటే ఎలా చేస్తారు? దేవుడు మళ్ళీ మళ్ళీ చేయడు మాత్రం. దేవుడు మళ్ళీ మళ్ళీ మీకోసం రాడు, మళ్ళీ మళ్ళీ మీ అప్పు తీర్చడానికి రాడు, మళ్ళీ మళ్ళీ మీకు స్వస్థత ఇవ్వడానికి రాడు. ఆయన వచ్చాడంటే నిన్ను తీసుకెళ్తాక మాత్రమే వస్తాడు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. బైబిల్ మొత్తం మీరు చూడొచ్చు, ఇలాగే ఉంటుంది వాక్యం, ఇదే ఉంటుంది. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా తరబడి నేను చెప్తూనే ఉన్నాను, ఇదే వాక్యం చెప్తున్నాను, ఇలాగే చెప్తున్నాను నేను. ఆయన కానీ మళ్ళీ మనుషులు ఆ మనస్తత్వాల మెంటాలిటీ అంతా కూడా ఏంటంటే లోకానుసారంగా అందరి వైపు చూసి అనేక రకాల బోధలు వింటూ ఉండి ఏం చేస్తున్నారంటే మళ్ళీ మొదలుకు వచ్చేస్తున్నారు. చేస్తాడేమో దేవుడు. చేస్తామేంటి? అసలు ఏం చేయాలి దేవుడు అన్నీ చేసేస్తేనే? హల్లెలూయా. క్షమించాలి మీ హృదయాలు గాయపరిస్తే. ఎస్, సత్యం ఎప్పుడు గాయపరుస్తుంది. నిజం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే మంచి చేదుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది తీసుకోవటం. అంతే కదా? చేదు చాలా, మంచి చాలా చేదుగా ఉంటుంది. స్వీకరించలేం, మనం తట్టుకోలేం, దాన్ని పట్టుకోలేం. కాబట్టి ఎవరు ఏమన్నా సరే నేను ఇలాగే బోధిస్తాను, సత్యాన్నే బోధిస్తాను. హల్లెలూయా. స్వీకరించిన వారు స్వతంత్రులుగా జీవిస్తున్నారు. 12 సంవత్సరాలు ఒక ఆమె నా భర్తను మార్చు రోజుకు 3 గంటలు ఉపవాసాలు చేసింది, మారలేదే. అమ్మ అలా కాదమ్మా, ఇలా చెయ్యమ్మంటే 4-5 రోజుల్లోనే జీవితం సెట్ అయిపోయింది. మరి దీన్ని ఏమంటారు? ఇది సత్యం కాదా? హల్లెలూయా. ఇది సత్యం కాదా? ఇది కదా దేవుని వాక్యం? ఇది అద్భుతం చేయలేదా? ఆవిడే చెప్పింది సాక్ష్యం, యూట్యూబ్లో ఉంది. 82,000 మంది ఉన్నారు సాక్ష్యం ఆవిడ జీవితంలో జరిగింది. వాయిస్ ఓన్లీ, మనిషి కూడా కనపడలేదు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, దయచేసి గమనించండి. మిమ్మల్ని దేవుడు ఆకర్షించాడు కాబట్టి ఇక్కడ ఉంచాడు. మీరు ఇక్కడ ఉన్నారంటే సత్యం తెలుసుకుంటారని, మరే నార్మల్ జీవితం జీవితారని కాదు, పనికిరానటువంటి జీవితం జీవితారని కాదు, ఇంకా సమస్యలో పోతారని కాదు, ఇంకా అదే సమస్యను పట్టుకుని అలాగే దాన్నే పలుకుతూ ఉంటారని కాదు. సమస్యను సమాధి చేయాలి. పబ్లిక్గా పెట్టాను ప్రోగ్రాం నేను, సమస్యల సమాధి కార్యక్రమం అని చెప్పి. సమాధి చేసిన కార్యక్రమాన్ని, సమాధి చేసినటువంటి సమస్యని మళ్ళీ తవ్వుకుని మళ్ళా దాన్నే భుజాన్ని వేసుకు తిరుగుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ లైవ్ చూస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. నిన్న అదే సమస్య, ఈరోజు అదే సమస్య, రోజు అదే సమస్యను మనం పలుకుతూ, దాన్ని ప్రకటిస్తూ, దాని గురించి ప్రార్థించమని చెప్పి అడుగుతూ, రోజు అదే 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 అదైతే అసలు ఎలా ఉన్నా చూడండి. దయచేసి గమనించాలని ప్రభు పేరట మన జ్ఞాపకం చేసుకోండి, మన దేవుడు ఎంత గొప్పవాడో. దేవుడు ఒక్కసారే చేస్తాడు ఏదైనా సరే, దేవుడు ఒక్కసారే చేస్తాడు. ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, వెళ్ళిపోయాడు, అంతే. ఇంకా మళ్ళీ రాడు, మళ్ళీ ప్రాణం పెట్టాడు, మళ్ళీ వచ్చాడంటే నిన్ను నన్ను తీసుకువెళ్తానికి వస్తాడు. ఇది సత్యం, ఇది సత్యం. రాదేవా, సహాయం చేయదేవా, హెల్ప్ చేయదేవా, ఈ దేవా చేయదేవా, ఏమీ ఉండవు, ఏది ఉండదు. నీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు విషయాన్ని నీకు సత్యాన్ని నడిపిస్తాడు, సర్వసత్యానికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఏంటంటే యేసయ్య ఆల్రెడీ చేసేసాడు, ఇది సత్యం అని చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, అంతే. ఇంకా చేయవలసింది ఏమీ లేదు. హల్లెలూయా. పిల్లలు యూట్యూబ్ మొత్తం నా మెసేజ్లు అన్నీ తిరిగే చూడండి. ఎక్కడ కూడా దేవుడు చేస్తాడో ఇస్తాడు అనేటువంటిది నేను చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పను కూడా, ఎందుకంటే ఆయన ఆల్రెడీ చేసేసాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని సత్యంలో నడిపించాలన్నది నా యొక్క ఆలోచన తప్ప ఎవరిని గాయపెట్టాలో బాధ పెట్టాలని కాదు. కానీ దయచేసి దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు ప్రతిదీని. స్వతంత్రించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీకు ఏదైనా సరే, గర్భఫలమైనా సరే, నీ భర్తలో మార్పు అయినా సరే, నీ ఉద్యోగం అయినా సరే, లేకపోతే నీ జీవితంలో మరి ఏదైనా సరే, ఏ ఒత్తిడి నుంచి విడుదలైనా సరే, అన్నీ ఆల్రెడీ గలతీ 3:13 ఏమనుంటుందో తెలుసా? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రతి, చదువుదామా మాట, చదివే వినిపిస్తాను మీకు, వినండి. చాలా అద్భుతమైనటువంటి మాట. గలతీ 3:13 మీరు చదివినట్లయితే అక్కడ ఏమనుంటుంది చాలా స్పష్టంగాను. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమైపోయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించేశాను. శాపము ఏంటది? శాపం చెప్పాలి. ఏంటది శాపము? నీ భర్త నేను హింస పెడతాం శాపం, నువ్వు ఆర్థిక సమస్యలు ఇరుక్కుపోవడం శాపం, అప్పుల సమస్యలు ఇరుక్కుపోవడం శాపం, నిరుద్యోగ సమస్యలు ఇరుక్కుపోవడం శాపం, ఏదైతే నీకు ప్రతికూలంగా ఉంది ఇవంతా శాపం.
కానీ దాన్ని దేవుడు విమోచించేశాడు. అయినా సరే తెలుసుకోకుండా విమోచించేసినటువంటి దాన్ని, విడిపించేసినటువంటి దాన్ని మనం ఇంకా భోజనం వేసి తిరిగితే దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పాలి మీరంతా కూడా. దేవుడు ఆల్రెడీ చేసేసిన దాన్ని మరలా మీరు చెయ్యి అంటే దేవుడు ఎందుకు చేస్తాడు? దేవుడు రెండోసారి చేయవలసిన అవసరం ఉండదు ఏ పని కూడాను. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఇంక మాట మార్చే దేవుడు కాదు. నిన్న నేడు ఏకరీతికుంటాడు ఆయన. భూమి ఆకాశం గతించిన కానీ నా మాటలు గతించమని చెప్పిన దేవుడు ఒక్కసారి చెప్తాడు, ఒకసారి చేస్తాడు, అంతే. దట్స్ ఇట్, అయిపోయింది. ఇంకా దానికి మరలా చేసేటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి ఏం చేశాడు? ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించేశాడంట. ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనం విమోచించేశాడు. విమోచిస్తాను అంటలేదు, మళ్ళీ విమోచించిదేవా, విడిపించిదేవా, విమోచించింది ఏమి విమోచించాలి, ఏమి విడిపించాలి సత్యం తెలియకపోవడం వల్ల మన ప్రార్థన విధానం కూడా ఇలాగైపోయింది, మన ఆలోచన విధానం కూడా ఇలాగైపోయింది. ఏదో చేస్తాడు ఇంకాను, లేకపోతే మీరందరూ ప్రార్థన చేయండి, నా కోసం దేవుడు కార్యం చేస్తాడా? అందరూ ప్రార్థన చేయటువంటి కార్యం చేయటువంటి నువ్వు స్వతంత్రించుకోవాల్సిన బాధ్యత నీ 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 పక్షాన ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. ఆ వాక్యంలోనే నీకు విడుదల అన్నది. సత్యం వెల్లడగుడితోడనే వెలుగు కలుగుతుంది అంటాడు. వాక్యం వెల్లడగుడితోడనే వెలుగు కలుగుతుంది అంట. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధల్లో నెమ్మదిచ్చింది. చూసారా, ప్రతి దానికి సమాధానం వాక్యం. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 14వ అధ్యాయం 72వ వచనం మనం చూసినట్లయితే, మార్కు సువార్త 14వ అధ్యాయం 72వ వచనం, వెంటనే రెండవ మారు కోడి కూసిన కనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదనని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమని తెచ్చుకొని తలపోయిచు ఏడ్చుచుండెను. పేతురు గారి యొక్క జ్ఞాపకం గుర్తుందా? కోడి కూసింది, పేతురికి బాధ కలిగింది. పేతురు జీవితానికి సంబంధించింది కోడి కూతతో లింక్ ఉన్నటువంటి సంగతిని ప్రభు ముందే చెప్పాడు. పేతురు, కోడి కూతతో నీకు లింక్ ఉంది. ఆ కోడి ఎవరు కాదు, నేనే. ఈ రోజున నేను కోస్తూ ఉన్నాను. నీ జీవితంలో ఉన్న ప్రతి ప్రియులు గమనించాలి, నీ జీవితంలో ఏదో గుర్తు చేయడానికి దేవుడు నా ద్వారా కుయిస్తున్నాడు, ఇక్కడ చెప్పిస్తున్నాడు. ఇక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభు మనల్ని గురించి చెప్పినటువంటి మాటలు నెరవేరుతూ ఉంటుంటే బాధ అయినా కలుగుతుంది, సంతోషమైన కలుగుతుంది. కాబట్టి ఈరోజు నీ హృదయం నలుగుతుందా? గతంలో ప్రార్థించినటువంటి వ్యక్తివిను, గతంలో ఎంతో దేవుని సందులో వెలిగినటువంటి వ్యక్తివి, గతంలో అనేక మందిని దేవునికి నడిపించినటువంటి వ్యక్తివి, గతంలో అద్భుతమైన జీవితం జీవించినటువంటి వ్యక్తివి, ఈరోజు తప్పిపోయావు. ఈరోజు దేవునికి విరోధం అయిపోయావు. దేవుడు ఏం చేయట్లేదని చెప్పే బాధలో నువ్వు ఉన్నావు. గమనించాలి. అవు కోడి కూసిందంట. ఎస్, నిజమే, దేవుడు చెప్పాడే ఈరోజు ఇలా జరుగుతుందని దేవుడు చెప్పాడే. కోడి కూసాక నేను అబద్ధం ఆడతానని చెప్పాడే. నేను అబద్ధం ఆడ కోడి కూస్తుందని చెప్పాడే. కోడి కూసాక బలు వెలిగిందంట. ఈ రోజున ఈ కోడి కూస్తూ ఉంది. కోడి లాంటి నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. నా ద్వారా కుయ్యిస్తూ ఉన్నాడు, నా ద్వారా చెప్పిస్తూ ఉన్నాడు, నా ద్వారా పలికిస్తూ ఉన్నాడు. అయినా కూడా నువ్వు రియలైజ్ అవ్వకపోయినట్లయితే, అయినా సరే నీ మనసు మార్చుకోకపోయినట్లయితే, అయినా సరే నీ యొక్క ఆలోచన మార్చుకోకపోయినట్లయితే, చూసారా పేతురు ఏం చేశాడంటండి? ఎంత బాగుంది. వెంటనే రెండవ మారు కోడి కూసిన కనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమును తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. గమనించాలి ప్రియులారా. కాబట్టి ప్రభువారు మనల గురించి చెప్పినటువంటి మాటలు నెరవేరుతూ ఉంటుంటే అది బాధ అయినా కలుగుతుంది, నీకు సంతోషమైన కలుగుతుంది. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్పిన మాట నీకు నెరవేర్పు కలుగుతుందా? బాధ కలుగుతుందా? సంతోషం కలుగుతుందా? పానదాయకులధిపతి యొక్క జ్ఞాపకాన్ని చూసాం. అరణ్యంలో కోపం పుట్టించిన ఇజ్రాయేలుని మనం చూసాం. చెరలో ఉన్నటువంటి ప్రజలు ఏడ్చటం మనం చూసాం. పేతురు యొక్క జ్ఞాపకాన్ని చూసాం మనం. అలాగే 5వదిగా మనం చూసినట్లయితే పౌలు గారి యొక్క వేదన మనం చూద్దాము. కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే, ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలు రానబడ్డకు యోగ్యుడను కాను. పౌలు గారి యొక్క వేదన చూసారా? తెలుసో తెలియకో మనం చేసినటువంటి కొన్ని పనులు జీవితం అంతా కూడా బాధకు గురి చేస్తూ ఉంటాయి. పౌలు గారు ఏం చేశాడు? నేను అపోస్తలులందరిలో కూడా తక్కువ వాడను, దేవుని సంఘాన్ని హింసించాను, చాలా హింసించాను నేను, అసలు అపోస్తలులను బట్టకు నేను యోగ్యుడను కాను అని చెప్పి రియలైజ్ అవుతున్నాడు. చేసిన అది తప్పు అనిపించలేదు అప్పుడు చేస్తున్నప్పుడు, కానీ తర్వాత బాధపడుతున్నాడు. హల్లెలూయా. తర్వాత బాధపడుతున్నాడు. తప్పు చేయడం తప్పు కాదు కానీ తప్పును ఒప్పుకోకపోవడం తప్పు అనమాట. తప్పు చేయడం తప్పు కాదు కానీ ఆ తప్పును ఒప్పుకోకపోవడం తప్పు.
హల్లెలూయా. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాడు నొప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడంట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టానికి దేవుడు తీసుకుని వచ్చాడు ఈ రోజున, ఈ సమయంలో, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో. మరి ఈ యొక్క వర్తమానం వినటానికి దేవుడిని ఇక్కడ ఉంచాడంటే ఆర్డినరీ విషయం కాదు. ఒక ప్రణాళికతోటి, ఒక ఉద్దేశంతో ఈ మాటలు నీ జీవితంలో, నీ హృదయంలోనికి పంపిస్తూ ఉన్నాడు దేవుడు. అంటే ఏదో గుర్తు చేయాలని చూస్తున్నాడు, ఏదో సెట్ చేయాలని చూస్తున్నాడు, ఏదో సరి చేయాలని చూస్తున్నాడు, ఏదో నీ జీవితానికి మంచి ప్రణాళికను సిద్ధం చేశాడు. అది నువ్వు స్వతంత్రించుకోవాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరగా ఇంకొక విషయాన్ని గుర్తు చేసి నేను ఈ యొక్క వాక్యాన్ని ఇంతటితో ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. హల్లెలూయా. లోకాసు వార్త 16:25 మనం చూసినట్లయితే, ధనవంతుని అంగలార్పు. వేదన కలిగించే జ్ఞాపకాల్లో 6వ విషయం మనం చూసినట్లయితే ధనవంతుని యొక్క అంగలార్పు. లోకాసు వార్త 16:25 అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగూ నేను లాజరు కష్టాన్ని అనుభవించాడు. జ్ఞాపకం చేసుకో. గుర్తొస్తుందా? నీ జీవితకాలం అంతా కూడా సుఖమే, నీకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు. మామూలు సుఖం కాదు, నువ్వు ఎలాగనుకుంటా అలాగా, ఏది చేస్తుంది నీ సుఖం, నీ ఇష్టం, నీకిష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావు. లాజరు కష్టాన్ని అనుభవించాడయ్యా, జ్ఞాపకం తెచ్చుకోసారి. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. హల్లెలూయా. ఇప్పుడున్న యాతన, బాధనే చూస్తున్నావు, కానీ గతంలో నువ్వు అనుభవించినటువంటి జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నావా? ఎంత ఎంజాయ్ చేసావు, ఎంత హ్యాపీగా ఉన్నావు. ఎవరి మాట వినలేదు, తల్లి మాట వినలేదు, తండ్రి మాట వినలేదు, ఇరుగు పొరుగు వారి మాట వినలేదు. దేవుని సన్నిధికి రమ్మంటే రాలేదు, ప్రార్థించమంటే ప్రార్థించలేదు, వేకువజామున లేవమంటే లేవలేదు. అవకాశం ఉండి కూడా చేయలేనటువంటి పరిస్థితిలో నువ్వు తిరిగేసి ఇష్టానుసారంగా జీవితాన్ని వృధా చేసేసుకుని, ఇప్పుడు సమస్య వచ్చిందని అందరూ నా కోసం ప్రార్థన చేయండి, సమస్యల్లో ఉన్నాను, బాగా సమస్యలో ఉన్నాను, గొప్ప సమస్యల్లో ఉన్నాను, చాలా భయంకరమైన సమస్యలో ఉన్నాను, లోతుల్లో ఉన్నాను. ఎస్ కదా? అబ్బో, చాలామంది ఇలా మాట్లాడుతూనే ఉన్నారు మీలో. కాబట్టి నీ స్థితి ఏమైనా సరే, నీ సమస్య ఏదైనా సరే, దేవుడు విడిపించడానికి ఆయన ఆల్రెడీ వెల చెల్లించేశాడు. విడిపిస్తాను అంటే దేవుడు విడిపించడానికి ఎలా చెల్లించేశాడు? వెల ఆల్రెడీ పెయిడ్ అనమాట. కాబట్టి ఈరోజున నువ్వు యాతన పడుచున్నావు, అక్కడ నువ్వు చాలా సుఖపడ్డావు. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు నువ్వు యాతన పడుతున్నావు, అప్పుడు నువ్వు నిష్టానుసారంగా నీకిష్టమైనట్టు సుఖపడ్డావు, సుఖాన్ని అనుభవించావు అంటున్నాడు. నీకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు. మీలో చాలామంది ఏ రోగము లేకుండా, ఏ సమస్య లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఈ లైవ్లోకి రారు, ఖచ్చితంగా రారు. ఈ రోజున మీ భర్త మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడనో, లేకపోతే అప్పుల సమస్యలు ఇరుక్కుపోయారనో, అనారోగ్యం వచ్చి పడిందనో, ఏదో సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. కాబట్టి దాని నుంచి బయటపడాలంటే ఎక్కడో పరిష్కారం దొరుకుతుంది, ఎవరో ప్రార్థన చేస్తే జరుగుతుంది, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. కాదంటారా? ఖచ్చితంగాను. కాబట్టి సినిమాల్లో లేకపోతే టీవీలో యాడ్ వస్తుంది కదా, మరక మంచిదే. ఆ మరక ఉంది కాబట్టే ఆ సబ్బు విలువ తెలిసి వస్తుంది అక్కడ. ఇలా అన్నట్టు సబ్బు ఆ మరక పోతుంది, ఎంత గట్టి మరకైనా సరే. కాబట్టి ఈరోజు మీకు వచ్చిన సమస్య, మీకు వచ్చిన శోధన, మీరు వెళ్తున్నటువంటి ప్రతికూల పరిస్థితి, అది మంచిదే. ఎందుకంటే ప్రభుకు దగ్గర చేసింది మిమ్మల్ని. ఆ సమస్యను బట్టే ప్రభు దగ్గరికి వచ్చారు, ఆ సమస్యను బట్టే ప్రభుని మహింపరుస్తున్నారు, ఆ సమస్యను బట్టే ప్రభు సన్నిధిలో కూర్చున్నారు. ఈ రోజున విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని వాక్యం వింటున్నారు. లేకపోతే వాక్యం వినమంటే వింటారా మీరు? అబ్బో, కామెడీ షోలు చూస్తూ ఉందరు, లేకపోతే బాతకాన్ని పెట్టుకుందరు, లేకపోతే మంచిగా నిద్రపోదురు, తినేసి నిద్రపడతలేదు. ఎందుకని? సమస్య. కాబట్టి సమస్య మిమ్మల్ని ఏం చేసింది? ఇప్పుడు దేవునికి దగ్గరే చేసింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ధనవంతుడికి అంటే ఇప్పుడు తండ్రివైన అబ్రహామా, ఇప్పుడు గుర్తొచ్చాడు తండ్రి, ఇప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. దాహం కావాలంట, నీళ్ళు కావాలంట. చూసారా? అడుక్కునే స్థితికి ఇప్పుడు వచ్చాడు. కనీసం అన్నీ ఉన్నప్పుడు అడుక్కునేటువంటి వ్యక్తిని ఎవరిని పట్టించుకోలేదు. అన్నీ ఉన్నా సరే కాళ్ళ దగ్గర పడిన వ్యక్తిని గురించి కనీసం పట్టించుకోలేనటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయనకు అవసరం వచ్చిందని చెప్పి అడుక్కుంటూ ఉన్నాడు. వింటున్నారా ప్రియులారా? కాబట్టి ధనవంతుని అంగలార్పు చూసారా? సచ్చాక ఒకప్పుడు బతికినటువంటి సంగతులు గుర్తుంటాయా? చచ్చిపోయాక ఒకప్పుడు బ్రతికినటువంటి సంగతులు గుర్తుంటాయా? ఓ, తప్పకుండా. నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనటు సుఖాన్ని అనుభవించితివి, లాజరు కష్టాన్ని అనుభవించును అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అబ్రహాము.
సత్యాకి అని గుర్తుంటుందా? ఎందుకు లేదు, ఉంది కదా ఇక్కడ. ఓ లైఫ్ స్టైల్ గుర్తు తెచ్చుకోసారి. సత్యాక నీ అన్న నాడో తమ్ముడున్నా గుర్తుంటుంది అంటున్నాడు కదా ధనవంతుడు. అయ్యా నాకు ఛాన్స్ ఇవ్వండి అయ్యా, మా అన్నదమ్ములు అక్కడ ఉన్నారు, వాళ్ళకి తెలియదు ఈ సత్యం, ఈ వేదనకరమైన స్థలంలోకి వాళ్ళు రాకుండా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. చూసారా, సత్య కూడా ఆలోచనతో నీ కుటుంబం గురించి ఉంది ఇక్కడ అంతా కూడా. కాబట్టి లాజరు కష్టాన్ని అనుభవించాడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాడు అబ్రహాం. వెనకటవన్నీ మరిచిన ఒక పాట ఉంటుంది, ముందున్న వాటి కొరకు వేగరంగా చూడమని. వెనకట ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడండి. వేదన కలిగించేటువంటి పనులను ఎప్పుడూ నీవు చేయకుండా జాగ్రత్త పడు. వేదన కలిగించే పనులను ఎప్పుడూ కూడా చేయకుండా జాగ్రత్త పడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అద్భుతమైన వర్తమానం, అర్ధగంట వర్తమానం. మరలా 100 సార్లు వినండి ఈ వాక్యాన్ని, కొన్ని వేల మందికి పంపించండి ఈ వాక్యాన్ని. జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. హల్లెలూయా. వేదన కలిగించే జ్ఞాపకాలు, జీవితాన్ని మార్చే సందేశం ఇది. పానదాయకుల అధిపతి యొక్క జ్ఞాపకం, అరణ్యంలో కోపం పుట్టించిన ఇజ్రాయేలీల యొక్క మరి పరిస్థితి మనం చూస్తాం. చెరలో ఉన్నటువంటి ప్రజలు ఏడ్చడం. 3వది పేతురు యొక్క జ్ఞాపకం. 4వది పౌలు యొక్క వేదన, పేతురు యొక్క జ్ఞాపకం, ధనవంతుని అంగలార్పు. ఈ 6 సంఘటనలు గుర్తు తెచ్చుకోండి. వెనకున్నవన్నీ మర్చిపోండి. ముందున్న వాటి కొరకు వేగిరపడండి. వేదన కలిగించే పనులను ఎప్పుడూ నువ్వు చేయకుండా జాగ్రత్త పడు. అటువంటి సహాయం పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.